ప్రియులారా, మరి బైబిల్ మిషన్ స్థాపించినటువంటి భక్తులు ఎం. దేవదాస్ అయ్య గారు ఒకసారంటండి దేవుని స్తుతించాలని ఆశపడినప్పుడు ఒకానొక సమయంలో మరి సాతాను ఆయన యొద్దకు వచ్చి, దేవుడిని నువ్వెందుకు స్తుతించాలి? ఆయన నీకు చేసినటువంటి మేలులేంటి అని ప్రశ్నించాడంట. అప్పుడు దేవదాస్ అయ్య గారు ఆ మనసులో నుంచి పుట్టినటువంటి ఆలోచనను ఖండిస్తూ తన మనసుతో చెప్తా ఉన్నారంట. ఒక పద్యం రూపంలో, ఒక పాట రూపంలో. ఆ పాటేంటంటే, దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మన జీవమా యెహోవా దేవుని పావనానా మము స్తుతింపుమా నా అంతరంగములో వసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా జీవమా యెహోవా నీకు చేసిన మేలన్ మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియుంలే కుండజేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పామరులమని ప్రత్యపకార ప్రతిఫలంబుల్ పంపలేదు భూమి కన్నా నాక సంబూనా ఏతుండు దైవా ప్రేమ భక్త జనులయందునా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకునంత ఎడమ కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా ప్రియులారా గమనించండి. మరి దేవుని స్తుతించడానికి మానవులుగా మనం ఒక కారణం ఎత్తుకుంటాం. ఆయన నాకేం చేశాడు? ఆయన ఏ మేలులు చేశాడని మేలులు ఎత్తుకుంటాం గానీ, అది ఆధ్యాత్మికంగా ఉన్న మేలుల కంటే ప్రాముఖ్యమైన మేలేంటంటే, చూడండి, పడమటికి తూర్పెంత ఎడమో పాపములకును మనకు అంత ఎడమ కలుగజేసి ఉన్నాడంట మన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ఇంకే విధముగా ఆయన స్తుతించాలి ప్రియులారా? ఇంత గొప్ప కారణం మనకు దొరికింది. ప్రతి దినం, అనుక్షణం మన మనసుతో చెప్పుకుంటూనే ఉండాలి మనం. మన పాపములకు ఎంత ఎడమ కలుగజేశాడంటే, పడమటికిని తూర్పుకి ఎంత దూరమో అంత దూరం చేసేసాడంట. అంటే దేవుడు ఆ పాపములన్నిటిని మనల్ని క్షమించి, మనల్ని శుద్ధి చేసి, ఆ పాపములను క్షమించి, ఆయన ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని స్వీకరించుకున్నాడు. అంతకు మించి ఇంకా మనకి ఏ ఉపయోగం చేయాలండి దేవుడు? కాబట్టే ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన స్తుతించాలి. చూడండి, భక్తులు రాసిన పాటలు ఎంత అర్థముందో. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకున్ మనకునంత ఎడము కలుగా చేసియున్నాడు మన పాపములను ఎడముగానే చేసియున్నాడు
ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రియులారా గమనించండి. కొడుకులపై తండ్రి జాలి చూపునట్లుగా దేవుడు మన పట్ల ఎన్నో మార్లు మనం చేసినటువంటి అతిక్రమములను, మనం చేసినటువంటి దోహక్రియలు, ఆయనపై మనం చేసిన తిరుగుబాటును బట్టి ఆయన కోపడుతూనే మనపై జాలి చూపించాడు కాబట్టే ఈరోజు మనమందరం సజీవ లెక్కలో ఉండగలిగాం ప్రియులారా. ఆ కారణముచే దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆ కారణంచే మన మనసుకు చెబుతూ మనం దేవుణ్ణి స్తుతించాలి ప్రియులారా. ఇంతకు మించిన కారణాలేముంటాయి దేవుణ్ణి మనం ఆరాధించడానికి? మేడలు, మిద్దెలు, ఆస్య ఐశ్వర్యాలు మనకిస్తే మనం దేవుని స్తుతించగలమా? చెప్పండి ఒకసారి. అలా స్తుతించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నారు. ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆయన మనం చేసినటువంటి పాపములు క్షమించి, మనల్ని నీతిమంతులుగా మార్చిన విధానాన్ని బట్టి, మనం దేహంలో ఉన్నటువంటి రోగములను మనకు తెలియకుండగా వస్తున్నటువంటి ప్రమాదాల నుంచి తప్పించిన విధానాన్ని బట్టి ప్రియులారా మనము దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించేవారుగా మనం ఉండాలని మరి భక్తులు రాసినటువంటి పాటలో మనం తెలుసుకోవాలని ప్రభువు నామంలో మీ అందరికి తెలియపరుస్తున్నాను. అందరికీ వందన మరణాతలు.